నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఒక రాజకీయ నేతగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వేం చదువుకున్నావు, ఎంతవరకు నీ ఆస్తి ఎంత ఉంది, నువ్వు పార్టీకి ఎంతవరకు ప్రచారంలో ఖర్చు పెడతావు, ఈ లెక్కలన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దురదృష్టవశాత్తు మన ఇండియాలో లేకపోతే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కడో చోట నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారు, అది చదువు పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు అని జనరల్గా వింటూ ఉంటాం కదా. ఎందువల్ల అంటారు? అది అంటే తను చదువుకున్న చదువుని హైడ్ చేసి లేకపోతే ఎక్కడో చోట సర్టిఫికేట్ తెచ్చుకుని ఆస్తులు దాచిపెట్టుకున్నారంటే ఓకే, చదువుని ఎందుకు దాచిపెట్టుకోవడం? పెద్ద మేధావులు మాట్లాడుతున్నప్పుడు మరి ఏం చదువుకున్నామన్న ప్రశ్న వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తమ్మినేని సీతారామ గారు, మన స్పీకర్ గారు, ఒక ఇంటర్వ్యూలో బీకామ్లో ఫిజిక్స్ అంటే పెద్ద ట్రోలింగ్ చేసేసారు. ఏదో పొరపాటున వస్తుంది మాట ఒక్కోసారి. ఇప్పుడు అంటే ఆయన పెద్ద అవగాహన లేదు, ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడేది కాబట్టి దాన్ని పెద్ద ట్రోలింగ్ చేశారు. అలాగే ఇలా చాలామంది పొరపాటు పడ్డారు. ఇప్పుడు మా మధ్యన బండి సంజయ్ గారు టీచర్ ఉద్యోగం అన్నారు, మళ్ళీ ఏదో గవర్నమెంట్ సంబంధించి వైద్య నర్సులు అన్నారు, ఇలాగేదో పొరపాటు మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ దేశంలో ఇప్పుడు ఇవాళ సర్టిఫికెట్లు సంబంధించి పెద్ద వార్త అయిపోవడం కారణం, మళ్ళీ వార్త అవ్వడం కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారికి టార్గెట్ పెట్టారు వీళ్ళు, ఎవరో ఆపోళ్ళదని, నువ్వేం చదువుకుని సర్టిఫికెట్ పట్టరా అని. గుజరాత్ కోర్టు ఏముంది, వాళ్ళ సర్టిఫికెట్లు నీకేంటారా పని అని ఫైన్ కూడా వేస్తారు వాళ్ళకి. కానీ తప్పది అంటే సర్టిఫికెట్లు ఇస్తే ఏం పోయింది, నేను ఇదిగో చదువుకున్నాను ముఖమే పాడేయచ్చు కదా. పాడలేదంటే అనుమానం అవుతుంది. వాళ్ళ ఉద్దేశం అదే, ఎవరిదే ఆపుదే. ఈ అనుమానం కల్పించడమే ప్రజల్లో. ఇప్పుడు వాళ్ళ హక్కులు వాళ్ళు కోర్టు తీర్పిచ్చింది, మేము చెప్పమనేటువంటి హక్కు వాళ్ళకు ఉందేమో, అది కాపాడింది. కానీ ప్రజలకు అనుమానం వచ్చింది కదా, ఈయనకి సర్టిఫికేట్ చదువుకుని ఉంటే సర్టిఫికేట్లు ఇస్తాడు కదా, ఏం చెప్పడానికి నొప్పి. జనరల్గా రాజకీయ నేతలకి ఇంతవరకు ఖచ్చితంగా చదువుకొని ఉండాలి అనే నియమ నిబంధనలు ఎక్కడ లేవు. అది కూడా దురదృష్టవశాత్తు చాలా మంది అంటారు. దురదృష్టం కదండి. చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉద్ధరిస్తున్నారా? ఐవైఆర్ కృష్ణారావు లేకపోతే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఏమంటున్నాడు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వీళ్ళ వల్ల అయిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. బాగా చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతే వాళ్ళు చాలా గొప్ప విద్యావంతులు కాబట్టి చాలా బాగా పరిపాలన చేస్తారు, చాలా మంచివాడు, విచక్షణ ఉంది, వివేకం ఉందని అనుకోవడం లేదండి. వాళ్ళు కూడా వాళ్ళ మనోవికారాలకు తగ్గట్టుగా, వాళ్ళ అధికారకాంక్షకు తగ్గట్టుగా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా, వాళ్ళకి ఆశయాలు తగ్గట్టుగా, వాళ్ళకి ఆకాంక్షలు తగ్గట్టుగానే మాట్లాడతారు. మీకు అలాగని చెప్పేసి ఏలు ముద్ర వేస్తాడు, తను చదువు లేదనుకున్నవాడు ఏమి అవగాహన లేకుండా, దయా దాక్షిణ్యం కారుణ్యం లేకుండా ఉండడం. మనిషికి కావాల్సినటువంటి విచక్షణ కావాలా, వాడు చదువు కూడా అవసరం లేదు. ఇప్పుడు అందుకనే మన ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే, మీ చదువున్నా లేకపోయినా ప్రజలు నిన్ను ఎంచుకోవాలి. ప్రజలు ఎంచుకుంటే నువ్వు నాయకుడు అవుతావు, నువ్వు అధికారంలోకి వస్తావు. అంటే ఏంటి, ప్రజలకి నిన్ను ఎలా ఎంచుకుంటారో, నువ్వు మంచివాడు అయితేనే ఎంచుకుంటారో, నువ్వు చెడ్డోడు అయితే ఎంచుకుంటారో అనేటువంటిది ఒక బేసు ఈ ప్రజాస్వామ్య పునాది. ఒకసారి చెడ్డోడిని దొంగోడిని కూడా ఎంచుకుంటారు, దుర్మార్గులను కూడా ఎంచుకుంటారు బలవంతంగా. అది ఉండకూడదు. దాన్ని కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నీ కూడా అమ్ముడైపోయో లేకపోతే ఎవరో ఒకరి చేతిలో చిక్కుకున్నా సరిగ్గా పనిచేయకపోతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్లు ఇప్పుడు లోకేష్ గారు ఏం చదువుకున్నాడో, నేను చదువుకున్నా అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సందేహం ఉంది. అలాగే అనేక మంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయరు. దానివల్ల ఇప్పుడు ఆ చదువుకున్న చదువుతోటి ప్రజలకి ఏంటి ప్రయోజనం అనేటువంటిది నా ప్రశ్న. వాళ్ళు ఏం చదువుకుంటే మీకెందుకు, కానీ వాళ్ళు ఏం చదువుకున్నారో అదే దాచిపెట్టి అబద్ధాలు ఆడారు కదా, వీళ్ళు ఎలా నమ్మాలి అనేటువంటిది మరి ఇంకోటి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు పారదర్శకంగా ఉండడం అనేటువంటిది మంచిది. మీరు ఏం చదువుకున్నారో చెప్పడానికి అభ్యంతరం ఉండకూడదు. తప్పే ఉంది. మీరు డిగ్రీ చదువుకున్నారో, నేను డిగ్రీ చదువుకున్నాను, నేను చదువుకోలేదు, తప్పే ఉంది. అదే కదా అల్టిమేట్గా ప్రజలే కదా ఎన్నుకోవాలి మిమ్మల్ని. ప్రజలు డిగ్రీ సర్టిఫికేట్ చూసి ఓట్లు వేయడం. అది సో ప్రజలకు కావాల్సింది మీరు మీ వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే మీరు మమ్మల్ని ఎంత బాగా పరిపాలిస్తారు, లేకపోతే మీ మీద మాకున్న నమ్మకం ఏంటి మాత్రమే, మీ సర్టిఫికేట్స్ అయితే కాదు. అవన్నీ తెలిసి కూడా వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు? ట్రాన్స్పరెన్సీగా ఉండొచ్చు కదా. ఒక అబద్ధం ఆడితే దానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇంకా అలాగే లాగి కూడా ఉంటారు. మీరు ఊరుకోరు కదా రకరకాల. ఇప్పుడు మోడీ గారు వచ్చేయడం కూడా సపోజ్ ఇదిగోని చదువుకున్నానంటే నీ క్లాస్మేట్లు ఎవరో అని అడుగుతారు. అవునే కదా. ఇప్పుడు రకరకాలుగా హింసిస్తారు. అంచేత అసలు మొత్తానికి ఎగరగొట్టేస్తే ఈ గోడ లేకుండా అని చెప్పేసి అప్పుడు వాడికి దయాదాక్షిణ్యం ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి.
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండాలి అంతే. నీ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, నువ్వు చదువుకోకపోయినా పర్లేదు, ఈ లక్షణాలు ఉంటే మంచి పాలకుడు అవుతాడు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడకూడదు, మనల్ని నమ్మారు, వాళ్ళని మోసం చేయకూడదు అనుకోవాలి పాలకుడు. అప్పుడు ఇక్కడ డిగ్రీలతో పని ఏముందండి? డిగ్రీలతో పని లేదు కదా. అవును. కానీ ఇవన్నీ తెలియకుండా ఏం చేస్తారు? ప్రధానమంత్రి మోడీ గారు టీ అమ్ముకునే స్టేజ్ నుంచి ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు అని బీజేపీ వాళ్ళే భుజాలు తెరుచుకుని మరీ చెప్తూ ఉంటారు ప్రౌడ్ గా. ఇప్పుడు ఆయన ఎక్కడ టీ అమ్మాడు? ఎవరిని చూసారా? వాళ్ళు చెప్పడమే. ఎవరిని ఆయన అమ్మిన టీ తాగిన ఉన్నాడు అని చెప్తారు కదా. నేను ఒకప్పుడు నేను టైర్లు పంచరేయించుకుని ఉన్నాడు దగ్గర ఎమ్మెల్యే అయిపోయాడని చెప్తాను నేను. లేకపోతే పల్లనవాడు మా ఊరు ఇలా సైకిల్ మీద తిరిగిపోడు, లేకపోతే అతనికి ఎంత గొప్పడు అయిపోయాడు. టీఎంఏ స్టేజ్కి మనం పుట్టామో లేదో అవన్నీ చెప్తారు. కాబట్టి ఇతను నేను టీ అమ్మాడు అని చెప్తున్నారు వాళ్ళు. తప్పే ఉంది? చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది. మా పార్టీలో టీ అమ్ముకునే వ్యక్తి కూడా ప్రధానమంత్రి అవుతాడని చెప్పుకోవడం కోసం చెప్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం ప్రశ్న వేస్తారు? నువ్వు అతను టీ అమ్మినప్పుడు ఎవడు తాగాడో ఒకటి తీసుకురండి అంటారు. దాన్ని పురమాయించేస్తారు వాళ్ళు కావాలంటే. ఇది పచ్చి మోసం అంటే రాజకీయం అంటే అలా తయారైపోయింది. ప్రజలను బట్టి కూడా ప్రజలు కూడా ప్రలోభాలు లోనయ్యి. ఇప్పుడు ఒక కారు కొంటారు మీరు, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొంటారు అనుకోండి. ఆ కారు యాక్సిడెంట్ లేనియా, లేదా దాని మీద కేసులు ఏమైనా ఉన్నాయా, క్లియరెన్స్ ఉందా, ఫైనాన్స్ అన్నీ చూసుకుని కొంటారు. అలాగే ఓ ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే ఆడు ఎలాంటోడు, వాడు పద్ధతి చూస్తారు. అలాగే ఒక ఇల్లు కొందాం అనుకుంటారు. ఆ ఇంట్లో వాస్తు ఎలా ఉంది, లేకపోతే దాని పరిస్థితి ఏంటి, దాని మీద పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏం చేయాలనుకున్నా ఇన్ని తరిచి చూస్తాం. కానీ మనం ఏది ఎక్కి దిగేసి కూడా ఎంచుకునేప్పుడు మాత్రం వాడు 100 ఇస్తాను, 200 ఇస్తాను, లేకపోతే 1000, 2000 ఇస్తే మంది కాదు అన్నట్టు చేస్తున్నారు. దానివల్ల మీ కారు కొనుక్కున్నప్పుడు, మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఒక వ్యవహారం చేసినా, మీరు సొంతం చేసినా మీరు ఒకళ్ళు నష్టపోతారు. ఇలాగ మీరు మొత్తం అందరూ సఫర్ అయ్యే విషయాల్లో పొరపాటు చేస్తే దేశం నష్టపోద్ది, భావి తరాలు నష్టపోతాయి. కాబట్టి ఓటేసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఇతనికి ఓటేయచ్చా లేదా, ఇతని బుద్ధి ఎలాంటిది, గతాన్ని చూడాలి, వర్తమానాన్ని చూడాలి, రేపు భవిష్యత్తులో ఎలా ఉంటాడని కూడా ఊహించే ఓటేయాలి. సో ఎప్పుడైతే మన తమ్మినేని గారి ఈ సర్టిఫికేట్స్ వ్యవహారం నకిలీవి అని మాట్లాడుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారివి కూడా అలాంటివి అయి ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ అని ఎవరు అనలేదు ఇప్పుడు వరకుని. ఆయన ఎంతవరకు చదువుకున్నారు? నేను అనేది ఏంటంటే అవన్నీ అనవసరం అంటాను నేను. ఇప్పుడు నకిలీయో ఒరిజినల్లో ఆయన అనవసరం. వాడు మంచోడు కాబట్టి ఓటేకండి, సింపుల్ అంతే. అతను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సక్రమంగా సరిగ్గా చేయట్లేదు, నిజంగానే చేయట్లేదు సరిగ్గా, ఓడించండి అంతే, సింపుల్. అతను డిగ్రీ సర్టిఫికేట్లు అయితే మనకి ఏంటంటే పని వాళ్ళతోటి, అవునే కదా. వాళ్ళు ఒడిచాలి అంతే. వాళ్ళు నచ్చకపోతే అబద్ధాలు ఆడవే, నీకు నమ్మకం లేదు, అతను చదువుకోలేదు అనుకుంటున్నారు మీరు, మిమ్మల్ని మోసం చేయడం, అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నారు, అతను అలాగే చూపించట్లేదు. అటువంటిప్పుడు చెప్పట్లేదు, అనుమానంగా ఉందరా బాబు, వీటితో మనకు వద్దురా బాబు, దీనికే మా అబద్ధం ఆడుతున్నాడు, రేపు పొద్దున్న ఇంకా ప్రమాదం అయిపోద్ది, పైగా ఆల్రెడీ చూశారు కదా ఇప్పుడు మాట్లాడిపోయింది అందరికీ అని చేత ఇక వద్దురా బాబు మనకు అనుకోవాలంటే. అసలు మీ సర్టిఫికేట్స్తో పని లేని ప్రజలకి మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అనేది ఒక ప్రశ్న. అంతకు మించిన బాధ్యత అదేనండి. ప్రజలకు తోటి పని లేని వాళ్ళు కూడా అబద్ధం చెప్పాడంటే ఇంకేం నిజమైన సీరియస్ మ్యాటర్ ఇంకెంత పెద్ద అబద్ధం ఆడతాడో. ఇప్పుడు గుండుపోటుని గుండుపోటు అన్నట్టు, కోడి కత్తితోటి టమాటా సాస్ రాసుకుని రక్తం అన్నట్టు ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి మరి చెప్తారు ఇలాంటివన్నీ చూసుకోవాలి. అలాంటి జాగ్రత్తగా మా లక్షల కోట్లు కొట్టేసి 36 కేసులు ఏమని కింద ఉండి నాకేమీ లేదు, నేను పేదవాడిని అంటుంటే, ఇలాంటి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంచుకుంటే ఇలాగే ఉంటుంది రోజుని. థ్యాంక్ యూ సో మచ్ అండి.